కాదు నేను కాల్ చేస్తాను అట్లా ఓకే 10 అంతా ఇంప్లిమెంట్ చేస్తాను. ఇది ఇంకా మచ్ బెటర్ అండి లైవ్లో చూస్తే. లుక్స్ వైజ్ అయితే బండి చాలా బాగుంది, బైక్ చాలా బాగుంది. బట్ ఇదేంటి అప్రిలియా RS457. సో మన వీడియోస్కి పెద్దగా వ్యూస్ ఆడజాతికి షీజ్ అన్ ఇన్స్పిరేషన్. ఇది కూడా కెమెరానే ఇదా 32. Assalamualaikum, namaste, welcome back to another video and to my channel Faizan Vlogs. Matter ఏంటంటే దిస్ వీడియో ఈస్ గోయింగ్ టు బి a very special video. 2-3 months బ్యాక్ ఒక కొత్త బైక్ అయితే రిలీజ్ అయింది. అది ఒక ఇటాలియన్ బైక్ 457cc ప్యారలల్ ట్విన్ సిలిండర్ ఇంజిన్. అసలు ఎట్లా ఉందంటే ఒక రేంజ్. ఆ 2-3 months బ్యాక్ రిలీజ్ అయిన అప్పటి నుంచి నా ప్రేమలో పడిపోయిన దాంట్లో నేను. ఇట్ సడన్లీ బికేమ్ మై డ్రీమ్ బైక్ సో ఆ బైక్ వచ్చేసి ఇప్పుడు తిరుపతి షోరూమ్ లో ఉంది. ఆ బైక్ పేరేంటో తెలుసా? అప్రిలియా RS457. నిన్న తిరుపతి నుంచి వస్తా చూసా నేను షోరూమ్ లో ఉందా లేదని. బట్ చూస్తే అక్కడే నా కళ్ళ ముందరే ఉంది షోరూమ్ లోపల. అబ్బా అర్రే పోయి చూడాల్సింది ఆ బైక్ అనుకుని చెప్పియా ఇంకా బైక్ చూడడానికి వెళ్తున్నా. ఏమో పూనోస్ కొంటానేమో అది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ చెక్ అవుట్ ద బ్రాండ్ న్యూ అప్రిలియా RS457. లాస్ట్ వరకు చూడండి, వీడియో చాలా బాగుంటది. గ్యాంగ్ ఇంకా మన బైక్ లో 6000 కిలోమీటర్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. మన డెస్టినేషన్ కి అయితే వచ్చేసినాము. ఇంకా ముందర యూటర్న్ తీసుకొని వచ్చి అక్కడ వెళ్ళిపోవాలి. చూద్దాం బయట ఉందో లేదో. ఉంది ప్లీజ్ 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 అద్దో ఉంది అద్దో. ఏముంది నాయన అది అసలు బండి క్రేజీ, అసలు క్రేజీ. దేర్ యు గో అప్రిలియా. అద్దో బండి ఏముంది చూడు. See, that's the bike you want. That's the bike you need. Want కాదు, you need. క్రేజీ బండి. చలో లోపలైతే వెళ్దాం ఇంకా. మీ పేరేనా? ఓకేనా ఓకే కాదు నేను కాల్ చేస్తాను అట్లా 10 అంతా ఇంప్లిమెంట్ చేస్తాను. బైక్ ఒకసారి చూపించుకోవచ్చా కెమెరాలో? ఇదేంటి అప్రిలియా RS457. 2-3 months బ్యాక్ రిలీజ్ అయింది. ఇది నేను డ్రీమ్ బైక్ అయిపోయింది చూడ్డాము. ఇది ఒక కలర్ వైట్, అది ఒక కలర్ రేసింగ్ స్టెప్స్. ఇది ఇంకా మచ్ బెటర్ అండి లైవ్లో చూస్తే. అదో ఇది అప్రిలియా RS457 ప్యారలల్ ట్విన్ సిలిండర్ ఇంజిన్. ఇది 450cc. ఈవెన్ యాక్సిలేటర్ కూడా మనకు దీనిలో వేరే టెక్నాలజీ ఉంది. సెన్సర్ మొత్తం బైక్ మొత్తం ఇది ఓవరాల్గా సెన్సర్స్ అంతా ఫుల్లీ ఎలక్ట్రానికల్ బైక్. ఇది ముందర కూడా LED వింగ్లెట్ కూడా ఇచ్చారు మనకు. బాగుంది, లుక్ అయితే సూపర్ ఉంది. లుక్స్ వైజ్ అయితే బండి చాలా బాగుంది, బైక్ చాలా బాగుంది. బైక్స్ అంతా సేమే, జస్ట్ కలర్ కూడా డిఫరెంట్ అంతే. సో బైక్ ఫ్రంట్ పార్ట్ అయితే ఎట్లా ఉంటుంది చూపిస్తా. సో దిస్ ఈస్ హౌ ద బైక్ లుక్స్. ముందర నుంచి మనకి ఇక్కడ TFT స్క్రీన్ అయితే ఉంది. రైడింగ్ మోడ్స్ కోసం సెలెక్టర్ ఉంది. ఇక్కడ హై పాస్, లో పాస్, ఇక్కడ హార్న్, ఇండికేటర్, ప్లస్ ఇక్కడ మోడ్ సెలెక్షన్ కోసం ఉంది. ఇది వచ్చేసి ఇంజిన్ ఆన్ ఆఫ్ స్టార్ట్ కోసం ఇక్కడ ఇచ్చేసారు. ఇక్కడ మనకు బైక్ కీస్ కోసం పెట్టారు. ఎక్కువ బైక్స్ ఇక్కడ వస్తాయి. సో ఈ బైక్ ఇక్కడ ఉంది. ట్యాంక్ వచ్చేసి 13 లీటర్స్ ట్యాంక్. ముందర డిస్క్, వెనకాల డిస్క్, డ్యూయల్ ABS ఛానల్. ఇది బ్యాక్ సైడ్ టైర్ వచ్చేసి 110/60, 110/20 ముందర. చూడడానికి ఇది బాగుంది. సో నేను ఇప్పుడు కూర్చొని ఉన్నా కదా, దీన్ని ఎక్కగానే నాకు ఏం ఫీల్ వచ్చిందంటే నా RC200 మచ్ కిందికి ఉంటుంది. ఇది కొంచెం పైకే ఉంది. ఏమంటే ఈ బైక్ ప్రిలియాలోనే 660 అని ఉంది. ఆ బైక్తో ఇన్స్పైర్ అయ్యి జస్ట్ బైక్ ఫ్రంట్ ఫ్రేమ్ ఒకటి మార్చారు. స్పోర్ట్స్ టైప్ పెట్టారు, కానీ బైక్ ఏమో స్పోర్ట్స్ బైక్ కాదు, స్పోర్ట్స్ టూరర్ టైప్ ఉంది. నేను హైట్గా ఉన్నా కాబట్టి నాకు బైక్ షార్ట్ కనిపిస్తుంది. బట్ తక్కువ హైట్ ఉన్న వాళ్ళే కరెక్ట్ ఉంటుంది. సో టెస్ట్ డ్రైవ్ కోసం మనకు రేపు ఇస్తానంట. రేపు ఈవెంట్ ఉంది చిన్నది, లాంచ్ చేశాక టెస్ట్ డ్రైవ్ ఇస్తారు. సో బైక్ జస్ట్ చూసుకోవచ్చు ఇప్పుడంతే. ముందర అయితే ట్యాంక్ చూడని ఇంత చాలా పెద్దది ఉంది. కేటింగ్ మీద జస్ట్ ఇట్లా స్ట్రైట్ వస్తుంది. ఇదేమో చాలా పెద్ద గిట్ ఉంది. సింపుల్ చెప్పాలంటే దిస్ ఇస్ ద ఇటాలియన్ బ్యూటీ. చలో దేర్ యు గో. బ్యాక్ సైడ్ సీట్ చాలా చిన్నగా ఉంది. నేను కూర్చుంటే వెనకాల కూర్చోడానికి కష్టం అవుద్ది. ఓకేనా, నేను రేపు ఫోన్ చేయండి, రేపు వచ్చేస్తాను.
ఓకే సరే ఓకేనా. నేను చేస్తా మళ్ళీ టెస్ట్ డ్రైవ్ తీసుకునే చేస్తా. ఓకేనా. వెల్ బైక్ చూడడానికి అయితే సూపర్, అసలు నాకు పిచ్చ పిచ్చగా నచ్చేసింది. నేను హైట్ ఉన్నా కాబట్టి నాకు కొంచెం షార్ట్ అనిపించింది. RC 200కి అయితే కొంచెం నేను ముందర ఒంగోల్సి వస్తుంది, దానికి కొంచెం పైకి ఉంది ఇట్లా. రేపు వీళ్ళది ఈవెంట్ ఉందంట, ఈవినింగ్ బైక్ లాంచ్ చేస్తారంట తిరుపతిలో. సో మొన్ననే వచ్చాయంట, అంటే లాంచ్ చేశాక టెస్ట్ డ్రైవ్స్కి ఇస్తారంట వీళ్ళు ఇక్కడ వికీ మోటార్స్ తిరుపతి. రిసీవ్ చేసుకోవడం కూడా చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు, ఎక్స్ప్లెయిన్ చేయడము చెప్పడం మొత్తం. సో బైక్ కోసం అయితే మళ్ళీ రేపు రావాలి నేను ఈవినింగ్. రేపు ఈవినింగ్ వచ్చి మనం బైక్ టెస్ట్ డ్రైవ్ అయితే చేద్దాం. రేపు ఈవినింగ్ ఇస్తారో లేదో తెలియదు కానీ బట్ ఈవెంట్కి అయితే ఖచ్చితంగా వద్దాం. ఏమో ఇప్పుడే టెస్ట్ డ్రైవ్ చేసుకుని ఈ బైక్ ఎట్టంటే మోస్ట్లీ ఒక బ్యాలెన్స్డ్ బైక్, ఎలక్ట్రానికల్ బాగుంటుంది, పవర్లు కూడా బాగుంటుంది. అన్న మునీందర్ అన్న కూడా చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు, అంత టోటల్ బాగా ఎక్స్ప్లెయిన్ కూడా చేశారు. సో ప్రస్తుతానికి వచ్చి చిన్న షాపింగ్ అయితే వెళ్దాం జూడియోకి. గ్యాంగ్ వీళ్ళు అప్రిల్ RS 457 కోసం కంప్లీట్ గా మీరు చూడాలనుకుంటే ఈవెంట్ ప్లస్ టెస్ట్ డ్రైవ్, నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. యాక్చువల్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు బి మై ఫస్ట్ ఈవెంట్, ఒక బైక్ ఈవెంట్ లో, అది కూడా అప్రిలియా. సో వెరీ మచ్ ఎక్సైటెడ్ టు గో. సో రైట్ నా మనం వచ్చేసి ఎయిర్ బైపాస్ రోడ్ లో ఉన్నాం అండ్ వీఆర్ హెడింగ్ టు జూడియో. ఆ బైక్ ఈ బైక్ పెద్దగా డిఫరెన్స్ ఏంటంటే ఇంజిన్, ఈ సింగిల్ సిలిండర్ ట్విన్ సిలిండర్, అది ట్విన్ సిలిండర్ ఏంది, సింగిల్ సిలిండర్ ఏంది అని మీకు చాలా మంది డౌట్ ఉండొచ్చు. సింగిల్ సిలిండర్ ఏంటంటే మన ఇంజిన్ ఒకే సిలిండర్ ఉంటుంది, ఎగ్జాస్ట్ ఉంది కదా, ఒక సిలిండర్ లోనే ఎగ్జాస్ట్ వచ్చేస్తుంది బయటికి. డబుల్ సిలిండర్ అంటే మనకు 2 సిలిండర్స్ అనేవి వస్తాయి మన ఎగ్జాస్ట్ కి. అంటే ఎగ్జాస్ట్ దగ్గర వచ్చే సింగిల్ పైప్ ఉంటుంది, బట్ ఇంజిన్ కి మాత్రం మనకు 2 పైప్స్ అయితే ఉంటాయి. అదే మనం ఒకవేళ స్పోర్ట్స్ బైక్ అట్లా ZX Yamaha R1 అట్లా వెళ్ళిపోతే మనకు 4 సిలిండర్ వస్తాయి. ఇందులో కూడా మనకు చాలా కేటగిరీస్ ఉన్నాయి, ఇన్లైన్ 4 అంట, క్రాస్ ప్లేన్, మళ్ళీ V4 డుకాటి. సో ఇది వచ్చేసి Pirelli RS 457. ఇట్ ఈస్ ప్యారలల్ ట్విన్ సిలిండర్ ఇంజిన్. అది వైట్ ఫొటోస్ చూడడానికి చాలా బాగా నచ్చింది నాకు, బట్ రియల్ లో చూస్తే నాకు రేసింగ్ స్టెప్స్ బాగా నచ్చింది. ఇక్కడ లెఫ్ట్ తీసుకుంటే జూడియో వెళ్ళిపోతాయి, ఇక్కడ ఫ్రీ లెఫ్ట్ ఆపి ఉంటే ఎట్టపోతారు మంచులు పని. ఉమ్మా లేడీ ఆటో డ్రైవర్, అబ్సల్యూట్లీ అమేజింగ్. ఇది రియల్ ఫెమినిజం, ఇది రియల్ ఫెమినిజం. ఫెమినిజం అంటే పొట్టి పొట్టి డ్రెస్సులు, అది ఫెమినిజం కాదు. ఇది కష్టపడడం అనేది ఫెమినిజం. ఫేక్ ఫెమినిస్టులు ఉంటారు, అబ్బా నాకు భలే కోపం వస్తుంది వాళ్ళ ముఖాలు చూస్తుంటే. అసలు ఫెమినిజం అంటే దీనికి సపోర్ట్ చేయండి అందరూ. ఒక ఆడజాతికి షీజ్ అన్ ఇన్స్పిరేషన్. తిరుపతి ఇప్పుడు తిరిగింది బీటెక్ టైంలో, రోడ్లు పేర్లు గుర్తుకు లేవు కానీ రోడ్స్ బాగా గుర్తుకున్నాయి. హాయ్ వాట్సాప్. జూడియోలో మ్యాటర్ కంప్లీట్ చేద్దాం. వీళ్ళేంద్ర వీళ్ళు చలో 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 జూడియో ఆల్మోస్ట్ నియర్ దేర్. వా కబుతార్. యో మన వీడియోస్ కి పెద్దగా వ్యూస్ రావట్లే, అంతా డౌన్ అయినాయి కొంచెం. ఏం కొంచెం చూసుకురాదు. చలో చలో జూడియో. ఇంత దూరం ఏందిరా నాయనా స్వామి. ఇప్పుడే షాపింగ్ చేసినాం ఇంకా జూడియోలో. ఓ జీన్స్ తీసుకున్నా, ఫస్ట్ బైక్ మీద ఎక్కుదాం కదండి. వెరీ గుడ్. అది ఇంకా జూడియోలో పంచాయతీ అయిపోయింది, ఇంకా నెక్స్ట్ ముచ్చట ఏం పెడదామంటే ఆలోచిస్తున్నా. కానీ ఐఎమ్ క్రేవింగ్ టు ఈట్ సంథింగ్, ఏదో తినాలని ఉంది. ఏం తిందామా అనేదే కన్ఫ్యూజన్. శాండ్విచ్, బర్గర్, పిజ్జా, నూనె, పానీపూరి, పావ్ భాజీ, మసాలా పూరి, ఏంది. చలో భయ్ మోమో తినేసి వస్తాను నేను. కానీ నెక్స్ట్ నేను డిమార్ట్కి వెళ్ళేసి షార్ట్స్ తీసుకున్నాను. డిమార్ట్లో కలుద్దాం, వెళ్దాం మాట్లాడండి. డిమార్ట్లో చూస్తున్నారు కదా, డిమార్ట్లో షాపింగ్ చేసి వచ్చినాం. కామెడీ ఏంటంటే మన బండ్లో ఈ సామాన్లు గిమాన్లు పెట్టుకోలేము. ఆల్రెడీ జీన్స్ ఆడ పట్టేసిన, కోక్ బాటిల్ ఆడ పెట్టి చూద్దామంటే పట్టదు. 18 రూపాయలు బొక్క వేసుకున్నాం పోయి. షార్ట్స్ పోయి కొందాం అనుకున్నాం కదా, అవి కూడా అక్కడ చెత్త చెత్తగా ఉన్నాయి అన్ని. అండ్ రూమ్కి వెళ్ళేసి
నైట్ కుక్ చేసుకుందాం. నా కుకింగ్ చూపిస్తాను మీకు అందరికి. నేను చేసిన ఫుడ్ తింటే మెంటల్ ఎక్కుతారు మీకు, అంతే సమాధి అయిపోతారు. ఇంకో మాట ఉరూస్ వస్తుంది, ఉరూసు కమలాపురం దర్గా ఉరూసు 22, 23, 24, 25 ఇంకొకసారి రచ్చ చేయబోతున్నాం. 104 సంవత్సరాలు చరిత్ర మా దర్గాది. తప్పకుండా రండి మీరు అందరూ. ఇఫ్ ఐ ఫైండ్ సంథింగ్ ఇంట్రెస్టింగ్ టు షో యూ దెన్ ఐ విల్ మీట్ యూ. ఓకే బాయ్. ఇది కూడా కెమెరానే ఇదా 32 బండి 278 పడుతుంది. RC 200 కొత్త మోడల్. నైస్. ఇంకా స్ట్రైట్ రూమ్కి వెళ్ళేసి కొద్దిసేపు రెస్ట్ తీసుకొని డైరెక్ట్ రూమ్ దగ్గర కలుస్తాను నేను. అస్సలాము అలైకుం గ్యాంగ్. రూమ్ వచ్చేసి ఇంకా కొంచెం ఫ్రెష్ అప్ కాలేదు, జస్ట్ ఫేస్ వాష్ చేసుకొని వచ్చిన. ఎట్లా కుకింగ్ చేయాలని నేను మీ అందరూ నేర్పిస్తా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ నీడ్ దిస్ కప్. ఈ కప్ ని వాష్ చేసుకున్నాక యూ నీడ్ 1.5 కప్ ఆఫ్ రైస్ కుక్కర్ బౌల్ అయితే తెచ్చుకుందాం. దాని తర్వాత 1 కప్ రైస్ ఇట్లా వేసేద్దాం. మీరు బౌల్లో ఇట్లా రైస్ వేసుకున్నాక తర్వాత ఏం చేయాలంటే కడుక్కోవాలి. ఏమిటండి మీరు మాట్లాడేది? ఏంది రైస్ మీరు ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. ఏదో కాదు, రైస్ కడగాలి. దీనికోసం మీరు మినరల్ వాటర్ యూజ్ చేయక్కర్లేదు, జస్ట్ నార్మల్ ట్యాప్ వాటర్ యూజ్ చేయాలి. నీళ్లు పోసుకొని, అంటే రైస్ బౌల్లో పోసుకున్నట్టే పైన పోసుకునేరు మీరు. ఒక 2-3 టైమ్స్ వేసుకుంటే మంచిది. ఇది ఫస్ట్ వాష్. నా సెకండ్ టైం, థర్డ్ టైం కూడా కడుగుతాం. రైస్ బాగా నీట్గా కడిగేసాం. గెట్ ఎ గ్లాస్ నీళ్ళు పట్టండి. ఇది 1.5 కప్పులు వేసినాము. సో యూనిట్ టు ఫిల్ 2.5 గ్లాసెస్ ఆర్ 3. మన నెక్స్ట్ స్టెప్ వచ్చేసి రైస్ కుక్కర్ ని ప్లగ్ లో అటాచ్ చేయాలి. అట్లా బోట్ పెట్టి అట్లా పెట్టేసి డైరెక్ట్ ఆన్ చేశారు, చేయకూడదు. దాని తర్వాత ఏం చేయాలంటే ఈ లిడ్ పక్కన తీసి ఈ రైస్ బౌల్ ఏదో లోపల పెట్టేసి దాని తర్వాత టేక్ దిస్ లిడ్ అండ్ క్లోజ్. దెన్ ప్లగ్ ని ఆన్ చేయండి. తర్వాత ఇక్కడ కుక్ వామ్ అనేది మన కుక్ అని సింబల్ పడాలి. సో కింద ప్రెస్ చేస్తే కుక్. మెయిన్ ఇంగ్రీడియంట్ మర్చిపోయాను, సాల్ట్. ఏక్ చుట్కీ సింధూర్ ఉన్నట్టు యాడ్ చేద్దాం. నాకు తెలిసి ఒక 15-20 మినిట్స్ లోపల అయిపోద్ది అనుకుంటా. అప్పటి వరకు మనం పోయి చిల్ అయిపోదాం. సో రైస్ ఇది కుక్ అయిపోయింది. బిస్మిల్లా. బాగానే వండింది. ఓకే, మన నెక్స్ట్ స్టెప్ వచ్చి షియల్. ప్యాన్ రెడీ చేసుకుందాం. మనకి ఇండక్షన్ కూడా. నౌ ఫర్ ద మెయిన్ పార్ట్, లెట్స్ గో గెట్ అవర్ షియల్ అయితే తీసుకున్నాం. టైమ్ ఫర్ కటింగ్ షియల్. 1 కటింగ్ బోర్డ్, కత్తి. మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ షియల్ అయితే ఉండాలి. ఓపెన్ చేసుకున్నాం, షియల్ కట్ చేసుకుందాం. కత్తి బాగా డిప్రెషన్ ఉన్నట్టుంది. ఓకే, ఆయిల్ అయితే వేసి పెట్టుకుందాం. ఆన్ చేసుకుందాం. 600. మన కబాబ్ అయితే బాగా ఉండిపోయినాయి. రైస్ వీ హ్యావ్ లెమన్ రైస్ కి మసాలా. అది ప్లేట్లో పక్కన సైడ్లో వేసుకొని జస్ట్ మిక్స్ చేసుకుంటే లెమన్ రైస్ అయిపోద్ది. మనం ఏం చేసినా మినిమం డిగ్రీ లెవెల్ చేస్తాం అంతా. ఇప్పుడు జస్ట్ లెమన్ రైస్, దాంట్లో పీనట్స్ అయినా ఉండాలనుకుంటారా? అది కూడా ఉంది మనది. ఊరగాయ కూడా. మ్యాటర్ అంతా ఆల్రెడీ అంతా హోమ్లీ ఫుడ్ ఉన్నట్టే ఉంది. ఏం లేదు, రైస్ని కొంచెం ఇట్టా బ్రెడ్ వేసుకొని ఈ లెమన్ రైస్ మసాలాని జస్ట్ ఇట్టా మిక్స్ చేసుకోవాలి, అంతే. ఇది లెమన్ రైస్ అయిపోద్ది. మీరు ఈ వీడియో బాగా ఎంజాయ్ చేస్తుంటే, బాగా ఎంటర్టైనింగ్ అనిపించుంటే తప్పకుండా ఈ వీడియోని సపోర్ట్ చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈ 3000 సబ్స్క్రైబర్స్ అయినారు. ఈ 4000 సబ్స్క్రైబర్స్ రీచ్ అయ్యే భారం మొత్తం మీ మీద వేస్తాను నేను. వీడియో అయితే సూపర్గా ఉండబోతుంది ఏప్రిల్ RS457 ఈవెంట్కి. ఇట్స్ గోయింగ్ టు సో బాయ్, సీ యా, టేక్ కేర్, విష్ యూ ద బెస్ట్.